మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. విజయవాడ నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరం. రాష్ట్ర రాజకీయాలకు అడ్డా. అయితే వైసీపీ గుప్పెట్లో ఉన్న బెజవాడ మేయర్ సీటుపై గురిపెట్టింది కూటమి. ఇటీవల విశాఖ కార్పొరేషన్ను కైవసం చేసుకున్న కూటమి తాజాగా రాజధాని ప్రాంతం, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న విజయవాడ కార్పొరేషన్పై కన్నేసింది. అయితే ఇక్కడ ఆ పప్పులు ఉడికే సూచనలు ఏమాత్రం కనపడటం లేదట. ప్రత్యర్థి కార్పొరేటర్లకు గాలం వేయాలన్న సైకిల్ నేతల పాచికలు అంతగా పారడం లేదట. ఇంతకు కూటమి ఎత్తులకు వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? కూటమి పార్టీల అవిశ్వాసాస్త్రాన్ని తప్పించుకుంటుందా? వాచ్ ది స్టోరీ. పైకి పెద్దగా హడావుడి కనిపించటం లేదు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు ఆయువు పట్టుగా నిలిచే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రూట్ లెవెల్లో వైసీపీని బలహీనపరిచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి కూటమి పార్టీలు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వైసీపీ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థానాలను ఒక్కొక్కటిగా తన ఖాతాలో వేసుకుంటోంది కూటమి. ఏపీలో ఇప్పటికే కీలకమైన కార్పొరేషన్లు కూటమి వశం కాగా తాజాగా విజయవాడపై ఫోకస్ పెట్టిందట. అయితే ఆ మేయర్ కుర్చీని పొందటం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. 1888లో విజయవాడ పురపాలక సంస్థ ఏర్పడింది. తర్వాత 1960లో నగరపాలక సంస్థగా మారింది. విజయవాడ చుట్టుపక్కల గ్రామాలను కలిపి మహానగరపాలక సంస్థగా మార్చాలని ఎప్పటినుంచో విజయవాడ వాసుల కల. ఈ ప్రాంత అభివృద్ధికి మహానగరపాలక సంస్థ చాలా అవసరమనేది ప్రభుత్వ ఆలోచన కూడా. 1985లో గుణదల, పటమట, భవానీపురం గ్రామ పంచాయతీలు, పాయకాపురం, కుండవరి, కండ్రిగనగరంలో విలీనం చేశారు. నగరపాలక సంస్థ 61.88 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 64 వార్డుల్ని కలిగి ఉంది. విజయవాడ నగరపాలక సంస్థలో 64 వార్డులకు మెజారిటీ కోసం 33 వార్డులు అవసరం. 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 49 వార్డులు గెలుచుకోగా టీడీపీ 14 వార్డుల్ని సొంతం చేసుకుంది. స్వతంత్రులు 1 వార్డులో విజయం సాధించారు. మెజారిటీ సాధించిన వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా మేయర్గా రాయన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కూటమి నేతలు వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పీఠాన్ని క్యాంపులు నిర్వహించి మరీ స్వాధీనం చేసుకుంది. అదే ఉత్సాహంతో విజయవాడ కార్పొరేషన్పై కూడా దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ప్రారంభంలోనే వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి వచ్చేలా అనేక హామీలు ఇచ్చారు నేతలు. దానికి 9 మంది ఇప్పటికే పార్టీ మారారు. సంఖ్యాబలం పరంగా మొత్తం 33 మంది కార్పొరేటర్లు ఉంటేనే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. 2021లో జరిగిన ఎన్నికల్లో 49 స్థానాలు వైసీపీ, టీడీపీ 14, స్వతంత్రులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో వైసీపీ 40 స్థానాలకు పడిపోయినా ఇంకా బలం వారి చేతుల్లోనే ఉంది. దీంతో ఏ విధంగా కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే దానిపై కూటమి, ముఖ్యంగా టీడీపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్ల పరిస్థితి అక్కడ ఏమాత్రం ఆశాజనకంగా లేదనే విషయం బయటకు రావడంతో పార్టీ మారాలనుకునేవారు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తూర్పు నియోజకవర్గం నుంచి ఒక్క కార్పొరేటర్ కూడా పార్టీ మారలేదు. అక్కడి నేత విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కనుసైగ లేకుండా పార్టీ మారే ధైర్యం ఎవ్వరూ చెయ్యరనేది సుస్పష్టం. ఇక పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది పార్టీ మారినా వారికి ఇచ్చిన హామీల అమల్లో కూటమి నేతలు సరిగా స్పందించడం లేదని పార్టీ మారిన కార్పొరేటర్లు వాపోతున్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి కొంతమంది కూటమి వైపు చూపులు చూస్తున్నా ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన కనబడటం లేదు. విజయవాడ నగరపాలక సంస్థకు 4 సంవత్సరాల పదవీకాలం పూర్తయింది. మరో ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారడం ఎందుకు అనే ఆలోచన కూడా కొంతమంది కార్పొరేటర్లకు ఉండటం వారిని పునరాలోచనలో పడేస్తోంది. మరోవైపు విజయవాడ రాజకీయాలు అంత తేలిగ్గా ఉండవు. ముఖ్యంగా నాయకుని మీద విశ్వాసం ముఖ్యం. పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి సృజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉండగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బోండా ఉమా మహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని ఉన్నారు. వీరిలో గట్టిగా అధినాయకత్వంతో మాట్లాడి పార్టీ మారేవారికి అభయం ఇచ్చేవారు కరువయ్యారని వాదన కూడా ఉంది. వైసీపీ నుంచి కండువా కప్పుకున్న 9 మంది కార్పొరేటర్లను కలుపుకుంటే టీడీపీ బలం 23కు చేరింది. మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే ఇంకో 10 మందికి పైనే కావాలి. అయితే ఆ దిశగా కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తులపై భరోసా, డివిజన్ల అభివృద్ధికి నిధుల హామీ విషయంలో
తెర వెనుక మంత్రాంగం నడుస్తోందట. చూడాలి మరి భవిష్యత్తులో విజయవాడ లోకల్ పాలిటిక్స్ ఎటువైపు టర్న్ తీసుకుంటాయి అనేది. ఇక్కడ కూటమి వ్యూహాలను వైసీపీ ఏ విధంగా అడ్డుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద విజయవాడ కార్పొరేషన్ కైవసం అనేది కూటమికి పెను సవాలని చెప్పొచ్చు.